share and subscribe to vishwasam.in. సీజన్ అలాంటిది. ఎటు చూసినా జగన్ పార్టీకి నెగటివ్ సెంటిమెంట్ ఎదురు వస్తోంది. ఇలాంటి సమయంలో పిడుగు లాంటి విషయం ఒకటి వైసీపీలో చర్చనీయమవుతోంది. ఏంటి, నిజమేనా? సాయిరెడ్డి డ్రాప్ అవుతారా? ఇంట్రెస్టింగ్ ఇన్సైడ్ పొలిటికల్ స్టోరీస్ కోసం విశ్వాసం.in సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సాయిరెడ్డి జగన్ కి నమ్మిన బంటు. కేసుల్లోనే కాదు, పార్టీలో కూడా నెంబర్ 2గా వెలిగిన సాయిరెడ్డి కొన్నాళ్లుగా కొంత కోత పడినా ఎన్నికల ముందు సాయి మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చారు. ఇప్పుడు డ్రాప్ అవుతారు అనే మాట ఎందుకు వచ్చింది? ఇదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ మ్యాటర్. ఎన్నికల ముందు వైసీపీ క్రమంగా నీరసపడుతోంది. అభ్యర్థుల మార్పుతో గందరగోళం, ఎమ్మెల్యేలను ఎంపీగా ప్రకటించడం, తూచ్ అలా కాదు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలే, ఎంపీలు వేరే అని మార్చడం లాంటివి వైసీపీలో కామన్ అయిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ పార్టీలో ఎంపీలుగా పోటీ చేసే వాళ్లే దొరకడం లేదు. ఉన్నవాళ్లు పక్కన పార్టీలోకి దూకుతుంటే కొందరేమో ఇక మా వల్ల కాదని తప్పుకున్నారు. అందుకే సాయిరెడ్డికి నెల్లూరు పార్లమెంటు సమన్వయ బాధ్యతలు అప్పగించారు. నెల్లూరు బాధ్యతలు సాయిరెడ్డికి అప్పగించడంలో ఆంతర్యం ఏంటి? ఆయన్నే పోటీకి దింపుతారా, లేదంటే అభ్యర్థిని వెతికే పని సాయిరెడ్డికి చెబుతారా? ఈ రెండింటిలో ఏదో ఒకటైతే పక్కా అనే ప్రచారం వైసీపీలో ఉంది. అభ్యర్థిని వెతకడం అంటే బతిమాలో బామాలో పట్టుకురావచ్చు, కానీ సాయిరెడ్డిని దిగమంటే మాత్రం ఆయన పోటీ చేసేందుకు సిద్ధంగా లేరన్న మాట సన్నిహితుల్లో వినిపిస్తోంది. ఎందుకు అంటే సాయిరెడ్డిని అడిగితే ఒకే మాట చెప్పారట, మనం పోటీ చేసే వరకు రాకపోవచ్చు, వచ్చినా చేయడం మనకు కుదరని పని, చూద్దాం, ఇంకా సమయం ఉంది కదా. ఇలాంటి చర్చ చూసిన తర్వాత వైసీపీ ఎగిరిపోతోందనే క్లారిటీ వచ్చేసింది అనుకుంటున్నారు. జగన్ వీర విధేయుడిగా ఢిల్లీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించే సాయిరెడ్డే ఇలా అనుకుంటున్నారు అంటే ఇక గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఘోరంగా ఉండి ఉంటుంది అనే మాట వినపడుతోంది. ఇప్పుడే కాదు, ఉత్తరాంధ్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కూడా సాయిరెడ్డి ఇదే మాట చెప్పారు. ఆ 3 జిల్లాల్లో డబుల్ డిజిట్ కాదు కదా, పట్టుమని 1/2 డజన్ అందుకోవడం కూడా కష్టమే అన్నారని చెప్తారు. అందుకే ఆయన్ని మార్చి మరో నాయకుడికి ఇన్ఛార్జి బాధ్యతలు ఇచ్చి ప్రమాణ స్వీకారం విశాఖలో అనే ప్రచారం చేస్తున్నారని వైసీపీ మాట్లాడుతోంది. అంటే సాయిరెడ్డి నిర్ణయం వైసీపీ పరిస్థితిని బయటపెడుతోంది అని మాత్రం ఇప్పుడు అర్థం చేసుకోవాలేమో. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి. Like, share and subscribe to vishwasam.in.